2026 టీ20 వరల్డ్ కప్ క్లైమాక్స్ కి చేరుకుంది. పాకిస్తాన్ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించగా ఇప్పుడు అందరి కళ్లు టీమిండియా పైనే ఉన్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా సెమీస్ బెర్తుల్ని ఖరారు చేసుకోగా ఆఖరి 4వ స్థానం కోసం ఆదివారం కోల్కతా వేదికగా అసలైన కురుక్షేత్రం జరగబోతుంది. గ్రూప్ 1 లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ లో భారత్, వెస్టిండీస్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్ కి చేరుకుంటుంది. ఇక ఈ సూపర్ ఎయిట్ దశలో భారత్ ప్రయాణం ఎత్తుపల్లాల మధ్య సాగింది. అహ్మదాబాద్ లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. కానీ ఆ తర్వాత అన్బిలీవబుల్ కంబ్యాక్ ఇచ్చింది. జింబాబ్వేపై అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ తో టీ20 చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్ సాధించి గ్రాండ్ గా పుంజుకుంది. ఒకవేళ ఇండియా వెస్టిండీస్ పై గెలిస్తే సెమీస్ చేరుతుంది. మరి భారత్ సెమీస్ లో ఎవరితో తలపడుతుంది? సినారియో 1. రేపు ఇండియా గెలిచి సౌత్ ఆఫ్రికా తన తర్వాతి మ్యాచ్ లో ఓడిపోతే రన్ రేట్ ఆధారంగా భారత్ టేబుల్ టాపర్ గా నిలిచే అవకాశం ఉంది. అది కూడా వెస్టిండీస్ పై హ్యూజ్ స్కోర్ చేస్తేనే. అప్పుడు సెమీస్ లో న్యూజిలాండ్ తో తలపడుతుంది. సినారియో 2. ఒకవేళ రేపు విండీస్ పై గెలిస్తే వాస్తవ పరిస్థితులను బట్టి చూస్తే భారత్ రెండో స్థానంలో నిలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ అలా జరిగితే సెమీఫైనల్లో పవర్ఫుల్ ఇంగ్లాండ్ జట్టుతో పోరు తప్పదు. ఇది సరిగ్గా 2022 వరల్డ్ కప్ సెమీఫైనల్ రీమ్యాచ్ లో ఉండబోతుంది. ఒకవేళ భారత్ క్వాలిఫై అయితే మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో సెమీఫైనల్ ఆడుతుంది. సో ఇవాల్టి టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ లో లెట్స్ విష్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ మ్యాచ్ లో టీమిండియాలో ఏమైనా మార్పులు చేయాలా? ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. Subscribe to One India and never miss an update.